నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వెలగపూడిలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. మహిళలను కించపరచడమే వైసీపీ పార్టీ అజెండా అన్న ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. నారా భువనేశ్వర్ మీద వైసీపీ నేత ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చ. అమరావతి రైతుల త్యాగ ఫలాలు అనుభవిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడిలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2018లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందన్నారు. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేసిందన్నారు. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు దృష్ట్యా డీఎస్పీ కార్యాలయం అవసరం ఉందన్నారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు కూడా భద్రత కల్పించాలనే నిర్ణయంతో పలు పోలీసు స్టేషన్లకు శంకుస్థాపన చేశామన్నారు. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జందాల్ ఆవరణలో మొక్కలు నాటారు. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి. మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరూ లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీకి ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవటం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ వకుల్ జందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడూ కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్కి శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలో కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకోవడమే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ మేము గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత కంప్లీట్గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్కి బయటకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా, సడన్గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా
ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈరోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు ఆ బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈరోజు చేసే పరిస్థితి. సో మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి, ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద, అదేవిధంగా పోలీస్కి భద్రత, పోలీసులు మాకు అందరికీ భద్రత కల్పిస్తారు, పోలీసులు కూడా మేము అంతే ఎఫెక్టివ్గా కాపాడుకోగలగాలి. మహిళలను కించపరచడమే వైసీపీ పార్టీ అజెండా అని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కన్న తల్లిని చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడపట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నుండి వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారహీనుడని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ మీద ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. ఎంతో నిష్ఠతోటి భవానీ దీక్ష వేసుకున్నాను, కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏంటి అంటే, ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి, అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి, మహిళల్ని బాధ పెట్టాలి. కన్న తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం, కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఈరోజు అమ్మ గురించి, భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకుంటారు, కానీ నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఆవిడ ఏమి పనిచేయాల్సిన అవసరం లేదు, లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు, నథింగ్, సుఖంగా ఉండొచ్చు ఆవిడ. కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో ఒక ఆంటర్ప్రెనర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందు పీట వేసేటట్టు ఒక ఆంటర్ప్రెనర్షిప్ లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఎంతోమంది మహిళలు, దేశమంతటా మహిళలు ఎంత బాగా చేస్తున్నారు ఈవిడ మనం కూడా చేయాలి, మంచి బిజినెస్ పెట్టాలి, మంచి లీడర్షిప్లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎప్పుడైనా ఫస్ట్ ఉంటారు ఆవిడ. వరదలు కానివ్వండి, విపత్తు కానివ్వండి, ఏదైనా విపత్తులకు వచ్చినా కూడా ప్రతి ఒక్క దగ్గరికి కానీ ఆవిడ ఫస్ట్ ఉంటారు. అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వాగుడు వాగడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడతాడు, నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకొని ఉట్టి నెల్లూరు వరకే తెలుసు. అమ్మ భువనేశ్వరి గారి మీద మాట్లాడిన తర్వాత ఈ నీచుడు ఇంకా మరి దేనికి పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది. వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ధి, మీ దిక్కుమాలిన రాజకీయాలు, మీ దిక్కుమాలిన ఈ స్పృహలేని ఈ రాజకీయాలు, మహిళల పట్ల మీ భాష, మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే మాకు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఈ వైసీపీ నాయకులు లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు. మీరు ఎంత మాట్లాడినా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి రాగలేదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపొడిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దర్శనార్థం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు
ఈవో రామకృష్ణరాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణానికి చెందిన బోడపట్టి రవిశంకర్, భార్గవి దంపతుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడపట్టి చిన్నబాబు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దామోదరుని ఆశీస్సులతో భక్తులకు అన్నప్రసాదం అందించే అవకాశం తమ కుటుంబానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ బోడపాటి చిన్నబాబు కుటుంబం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు గుప్తదానంలో చేసే గొప్ప మనసున్న వ్యక్తులని, వీరమ్మ పార్కు వద్ద వేయించేసి ఉన్న భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా అన్న సమారాధనకు సౌజన్యం అందిస్తూ వస్తున్నారని, ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గునుపూడి శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అందరూ సాధనాశ్రమం తెల్లవారుజామున 3 గంటలకు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ వారు, అలాగే రెవెన్యూ, పోలీస్ అందరూ కలిసి సంయుక్తంగా బందోబస్తు నిర్వహిస్తున్నాం. పోలీసు తరఫున మన డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక 2 సిఏలు, 4 ఎస్ఐలు, దాదాపుగా 100 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ దీనికి బందోబస్తు నిర్వహిస్తున్నాం. మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నాగమస్మి గారు. భక్తులందరికీ మనం ఏంటంటే మేము చేసిన ఏర్పాటు సక్రమంగా ఎటువంటి తోపులాటలు ఎటువంటి జరగకుండా అందరికీ మంచి దర్శనం చేయిస్తామని, అలాగే ఎటువంటి తోపులాటలు లేకుండా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలని మా పోలీస్ తరఫున అలాగే దేవాదాయ తరఫున కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా జైన్లు ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగ పూర్ణిమ మేళా మహోత్సవం అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పెదామిరంలోని జైన్ దేవాలయంలో బుధవారం జరిగిన కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవాన్ని ఇంత వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు, హారతులు అందించారు. దేవాలయ ప్రాంగణంలో కీర్తనలు ఆలపించారు. సందర్భంగా జైన్ దేవాలయంలో ఈ ఉత్సవం చేసుకోవడం జరుగుతుంది. జైన మతస్థులందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని
కొలుచుకుంటారు. మేము కూడా ఈ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. ఆ జైన్ స్వామివారు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ పెదమెరం పుణ్యక్షేత్రంలో వెలిసిన విగ్రహం కొన్ని 2500 సంవత్సరాల క్రితం ఈ విగ్రహం ఇక్కడ గ్రౌండ్లో వెలిసింది. ఆ తర్వాత భీమవరంలో ఉన్న జైనులకి తెలిసిన తర్వాత నర్సాపురం నడుగు వాళ్ళు మేము జైనులు అందరూ కలిసి ఇక్కడ దేవాలయం నిర్మిద్దామని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత 1965లో చిన్న దేవాలయం నిర్మించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఆ తర్వాత పెరిగి జనాలు రావడం వెళ్ళడం ఆ రంగా 2015లో ఆ దేవాలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధారంగా చేసి అంటే పెద్ద దేవాలయం కింద నిర్మించి 2015 ఫిబ్రవరి 2వ తేదీన ఈ విగ్రహాన్నితో పాటు మిగతా 24 విగ్రహాలు కొత్తగా నిర్మించి ప్రతిష్ఠించినాము. ఆ సమయంలో కూడా ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. 400-500 మంది సుమారుగా యాత్రికులు వస్తారు. సరిగ్గా ఈ శుభ సందర్భంలో ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం వల్ల మాకు చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.